దుబాయ్ అనేది ఎంత గొప్ప పర్యాటక నగరమైనా బేసిక్గా ఇది ఒక ఎడారి ప్రదేశం. ఇక్కడ ఉండేది రెండు సీజన్స్, ఒకటి సమ్మర్, రెండు వింటర్. ఇక్కడ వర్షం కురియడం అనేది దాదాపు అసాధ్యం. అందుకే దుబాయ్ ప్రభుత్వం కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్లౌడ్ సీడింగ్ పద్ధతి ద్వారా కృత్రిమ వర్షాన్ని కురిపిస్తుంది. ప్రతిరోజు దాదాపు 50,000 మంది టూరిస్టులు దుబాయ్ని సందర్శిస్తారు. దుబాయ్లో నివాసం ఉంటున్న వాళ్ళకంటే టూరిస్టుల సంఖ్య అనేక రెట్లు. వాతావరణ హెచ్చరికల్ని ఇలా అత్యధికంగా ఉన్న టూరిస్టులకి చేరవేయడం అనేది ఒక ఛాలెంజ్తో కూడుకున్న పని. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు దుబాయ్ మానియా. నేను మీ అలెక్స్. ఈ వీడియోలో మనం దుబాయ్ ప్రభుత్వం ఏ విధంగా వాతావరణ మరియు ప్రకృతి విపత్తు హెచ్చరికల్ని ప్రజలకు చేరవేస్తుందో డిస్కస్ చేస్తున్నాం. దుబాయ్ ప్రభుత్వం క్రైసిస్కి సంబంధించి వైబ్రేషన్ మరియు సౌండ్తో కూడిన సెల్ బ్రాడ్కాస్టింగ్ మెసేజ్ పంపుతుంది. ఈ సెల్ బ్రాడ్కాస్టింగ్ గురించి మరిన్ని వివరాలకి డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.